హలో, జై భీమ్ అందరికీ. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మన రాష్ట్రంలో, భారతదేశంలో పోలీసులు మఫ్టీల్లో వెళ్ళి అరెస్టులు చేయడం ప్రారంభిస్తున్నారు. అసలు భారత రాజ్యాంగం ప్రకారం మఫ్టీలో పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చా? అర్ధరాత్రి గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేయొచ్చా? కుటుంబ సభ్యులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఇన్ఫామ్ చేయకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా? నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చా? నేరంతో సంబంధం లేకుండా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించవచ్చా? లేడీస్ను కూడా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తూ మగ పోలీసులు వాళ్ళని దురుసుగా ప్రవర్తించవచ్చా? ఇవన్నీ రాజ్యాంగం అనుమతించట్లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు. పోనీ సరే, పోలీసులు ఇలా ప్రవర్తించారు. ఈ పోలీసులు ఇలా ప్రవర్తించిన తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని తీసుకొని న్యాయస్థానానికి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఇవన్నీ అడగట్లా. మఫ్టీలో ఎందుకు వెళ్ళారు, అర్ధరాత్రి ఎందుకు వెళ్ళారు, ఎందుకు భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు, ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, ఎందుకు మగ పోలీసులు ఆడవాళ్ళని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి ఇవేం అడగకుండా రిమాండ్ రిమాండ్ రిమాండ్, ఇదే పరిస్థితి. విచిత్రమైనటువంటి పరిస్థితి. నాకు అర్థం కావట్లా. ఒకవేళ పోలీసులు వాళ్ళ యొక్క విపరీత ప్రవర్తనతో, ఓవర్ ఎంతూజియాజంతో ఒత్తిడికి గురయ్యి అలా ప్రవర్తించి ఉంటే వాళ్ళని ఎందుకు అలా చేశారని ప్రశ్నించాల్సింది న్యాయ వ్యవస్థ. ప్రశ్నించి అలా ప్రవర్తించకపోతే శిక్షించాల్సింది న్యాయ వ్యవస్థ. అలా జరగట్లేదు ఈ దేశంలో. పోలీసులు ఏం చేసినా సరే న్యాయ వ్యవస్థ ప్రశ్నించటం లేదు. అరే, రాజ్యాంగం ఏం చెబుతుందయ్యా బాబు? రాజ్యాంగం ఏం చెబుతుంది? రాజ్యాంగాన్ని ఏం రాసుకున్నాం? ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అది. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఎవడైతే ప్రవర్తించడో వాడు శిక్షార్హుడని కదా రాజ్యాంగం చెబుతుంది. మరి వాళ్ళు పోలీసులు ప్రవర్తించినప్పుడు ఈ న్యాయస్థానాలు అడగపోతే సింపుల్గా వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చెబితే ఇంకా ఇక్కడ న్యాయాన్ని కాపాడేది ఎవరు? అంటే పోలీసులు ఏం చేసినా అది న్యాయమా? పోలీసులు ఏం చేసినా అది ధర్మమా? ఇది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇదే నా ఆత్మఘోష. అర్థం చేసుకోండి అశోక్ బాబు ఆత్మఘోషని.